हरि ओम। पार्थाय प्रतिबोध्यतां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वाम् अनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। भगवद्गीते భవద్వేషిణి. పరమ పావనము, పవిత్రము, మంగళకరము, పూజ్యము శ్రీమన్నారాయణుని ముఖకమలము నుండి నిలబడ్డటువంటి గ్రంథం భగవద్గీత జ్ఞానగంగ. శ్రీమన్నారాయణుని పాదోద్భవ గంగ అన్నారు. మరి ఉత్తరకాశీ, హరిద్వార్, ఋషికేశ్, కాశీ మొదలగు పుణ్యక్షేత్రాలలో ప్రవహిస్తూ భక్తుల పాపాలను పోగొట్టి పునీతులను చేసే విధానముగా ఉన్నటువంటిది గంగ. భగవద్గీత జ్ఞానగంగ అనేక జన్మలుగా ఉన్నటువంటి పాపరాశిని సమూలముగా నశింపజేసేటువంటి గంగ జ్ఞానగంగ. మామూలుగా కాశీలో ఉన్న గంగలో స్నానం చేసినట్లయితే పుణ్యం వస్తుంది. జ్ఞానగంగాయగు భగవద్గీతలో స్నానం చేసినట్లయితే మోక్షం ప్రాప్తిస్తుంది. సమస్త మానవాళిని తరింప చేయటానికై శ్రీమన్నారాయణుడు చక్కటి జ్ఞానాన్ని మనకు ప్రసాదించినటువంటిది భగవద్గీత. సకల ఉపనిషత్తుల సారమై ఉన్నటువంటిది భగవద్గీత. సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాలనందనః పార్థో వత్స సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్తు. ఉపనిషత్తుల సారమే భగవద్గీత. వేదమంత్రములు ఉపనిషత్తులు. వాటిల్లోకి పయనించాలని చెప్పన్నట్లయితే సామాన్యులకు సాధ్యం కాదు. అతి నిగూఢమై ఉన్నటువంటి అంశాలని సరళం చేసి మానవాళికి చక్కటి అంశాన్ని స్వామివారు మనకు అందించారు. ఒక్కొక్క సబ్జెక్టు కపిల సాంఖ్యం. కపిల భగవానుల వారు తమ తల్లియగు దేవహూతికి బోధించినటువంటిది సాంఖ్యం, సాంఖ్యశాస్త్రం. అట్టి ఆ సాంఖ్య శాస్త్రముతో 2వ అధ్యాయం స్వామివారు ఆరంభం చేశారు. ఆత్మానాత్మ విచారణతో భగవద్గీత ప్రారంభం చేయబడింది. ఈ ప్రకారముగా అనేక అంశములు భగవద్గీతలో. కర్మ విషయం తెలుసుకోవాలా 3వ అధ్యాయం, జ్ఞాన అంశము కావాలా 4వ అధ్యాయం, మనో సంయమనం ఎట్లా చేయాలి అనే విషయములో 6వ అధ్యాయం, భగవంతుని విభూతి ఆత్మికమై ఉన్నటువంటి అంశాలతో ప్రారంభం చేయబడ్డటువంటిది 7వ అధ్యాయం విజ్ఞాన యోగం. బ్రహ్మతత్వావగాహన పొందటానికై ఉన్నటువంటి అధ్యాయం 8వ అధ్యాయం అక్షర పరబ్రహ్మ యోగం. రాజవిద్య, భగవద్ విభూతులు అనేటువంటి భగవంతుని ఐశ్వర్యము, విభూతులు అనేటువంటి అంశాలన్నీ కూడా 10వ అధ్యాయంలో స్వామివారు చెప్పుకొచ్చారు. ఈ ప్రకారముగా జిజ్ఞాస కలిగి ఉన్నటువంటి వారు, మోక్ష మార్గంలో పయనించేటువంటి వారు, ఏ అంశమును సులభముగా తెలుసుకునేటువంటి ఉద్దేశం ఉన్నటువంటి వారికి చక్కగా స్వామివారు ఈ అధ్యాయానికి ఆ అధ్యాయాన్ని విడదీసి అనేక అంశములు మన ముందు వారు ఉంచారు. గుణాల విషయం కావాలా 14వ అధ్యాయం, దైవీ గుణాలు, ఆశ్రీ గుణాల విషయం కావాలా 16వ అధ్యాయం. ఈ ప్రకారముగా అనేక అంశములతో మరి చక్కగా సాగినటువంటి గ్రంథం భగవద్గీత. యావత్ భారతదేశంలో అందరూ కూడా భగవద్గీతను ముఖ్యముగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. భారతీయులమగు మనకు ప్రామాణికముగా ఉన్నటువంటి గ్రంథం ఏది అని చెప్పన్నప్పుడు భగవద్గీత
అని చెప్పాలి. భగవద్గీత శాస్త్రాన్ని అందరూ అధ్యయనం చేయాలి. ప్రతి గృహస్థుడు తను అధ్యయనం చేసి అట్టి ఆ భగవద్గీతను తమ బిడ్డలకు అందించాలి. కనుక యువతరం మంచి మార్గంలో పయనించాలి అని చెప్పన్నట్లయితే మనం వాళ్ళకి ఇవ్వాల్సింది జ్ఞాన సంపద, సంస్కారాన్ని ఇవ్వాలి. ఈనాడు చూసినట్లయితే తమ బిడ్డలకు సంపదలిద్దాం అనేటువంటి ఉద్దేశంతో ఉన్నారు. సంపదలు ఇవ్వండి, కానీ ముందుగా వారికి సంస్కారాన్ని ఇవ్వాలి. ఆ సంస్కారం నేర్పేటువంటిది భగవద్గీత. కనుక ఇంటింటా భగవద్గీత ఉండాలి. ఇంటిలో పెద్దలై ఉన్నటువంటి వారు భగవద్గీతను అధ్యయనం చేసినట్లయితే వారి ద్వారా పిల్లలకు కూడా వస్తుంది. వారి జీవితములు ధన్యత మార్గంలో పయనిస్తారు, మంచిగా పయనిస్తారు, సాత్వికంగా పయనిస్తారు. వాళ్ళు సుఖపడతారు, పెద్దలన్నీ సుఖపెడతారు. కనుక ఈనాడు మానవునిని సన్మార్గంలో పయనింపజేసేటువంటి గ్రంథం భగవద్గీత. అందుచేత మరి ముఖ్యముగా అందరూ కూడా దాని విలువను గుర్తించి భగవద్గీత శ్లోకాలని అధ్యయనం చేసి అర్థాలని గ్రహించి మరి జీవితంలో వాటిని అమలు చేసినట్లయితే మరి మోక్ష మార్గంలో పయనించే అవకాశం ఏర్పడుతుంది. భగవద్గీత చదివితే పుణ్యము, అర్థాన్ని అధ్యయనం చేస్తే జ్ఞానము, ఆచరిస్తే మోక్షము. కాబట్టి మరి చూసినట్లయితే పరమ పావనమై ఉన్నటువంటి భగవద్గీత గ్రంథాన్ని ఈ రోజున భారతదేశంలో అందరూ కూడా చక్కగా పారాయణం చేస్తారు. లోకంలో ఏ గ్రంథమునకు జయంతి అనేటువంటిది లేదు. ఒక భగవద్గీతకు మాత్రమే గీతా జయంతి అనేటువంటిది వచ్చింది. జయంతి అనేటువంటి పదము మహాత్ములకు మాత్రమే వాడటం జరుగుతుంది. ఎవరైనా పూజ్య మహాత్ములు మన గృహానికి వచ్చినట్లయితే ఏమంటాం? మహాత్ములు ఏం చేశారు, మహాత్ములు విజయం చేశారు అని చెప్పని అంటాం. అందుచేత మరి సమస్త మానవాళిని తరింపజేసేటువంటి భగవద్గీత భగవంతుని సాకార ఆకారము. అందుచేత అట్టి ఆ భగవద్గీత పట్ల అందరూ కూడా పూజ్య భావన కలిగి ఉండాలి. వేదమును అధ్యయనం చేసేటువంటి ఉద్దేశం ఉన్నటువంటి బ్రహ్మచారులు పూర్వకాలంలో ఆశ్రమానికి వెళ్ళేవారు. 12 సంవత్సరాలు ఆశ్రమంలో నియమనిష్టలు పాటిస్తూ వేదాన్ని అధ్యయనం చేసేవారు. మళ్ళా వేద జ్ఞానం అర్థం చేసుకోవాలని చెప్పన్నట్లయితే ఉపాంగాలు, వేదాంగములు అంటారు. శిక్ష, కల్ప, వ్యాకరణం, నిరుక్తం, ఛందస్సు, జ్యోతిష్ శాస్త్రం, షట్శాస్త్రాలలో పరిచయం సంపాదించుకున్నట్లయితేనే మరి వేద మంత్రములు అర్థం చేసుకునే అవకాశం అనేటువంటిది ఏర్పడుతుంది. అంత శ్రమ చేసి పూర్వకాలంలో జ్ఞానాన్ని వాళ్ళు ఆపోసనం పెట్టేవారు, అధ్యయనం చేసేవారు. మరి ఈనాటి కాలంలో మానవుడు అంత లెక్క ప్రయాణం చేసి వేద జ్ఞానం అధ్యయనం చేయాలంటే అంత ఓపిక లేదు, తీరిక లేదు. అలసులు మందబుద్ధి బలు అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు మందభాగ్యులు, సుకర్మములివ్వియు జేయజాలరి కలియుగ మందు మానవులు అని భాగవతకారుడు ఆనాడే చెప్పాడు. పూర్వకాలంలో సమస్త వేద వాంగ్మయాన్ని ఆపోసనం పెట్టేవారు, 4 వేదాలు ఆపోసనం పెట్టేవారు. ఎందువల్లంటే ఆ కాలంలో వాళ్ళల్లో వీర్య పటుత్వం, ఇంద్రియ పటుత్వం, ధార్మిక పటుత్వం, దేహ పటుత్వం అన్నీ ఉన్నటువంటి వారు. మరి ఈ కలియుగంలో ఉన్నటువంటి మానవులు, కలియుగం కల్తీ యుగం, ఇంద్రియ పాఠవం లేదు, దేహశక్తి లేదు. ఈ ప్రకారముగా శక్తిహీనుడై ఉన్నటువంటి మానవుడు అవన్నిటిని అధ్యయనం చేయాలంటే సాధ్యం కాని విషయం. అలసులు మందబుద్ధి బలు అల్పతరాయువులు. కలియుగంలో ఎట్లా ఉంటారు మానవులు అని చెప్పనంటే అలసులు. కాసేపు పని చేసామనుకో గంట పడుకోవాలి. దేహంలో శక్తి లేదు, ఏం చేయాలి?
పూర్వకాలంలో దంపుడు బియ్యం తినేవాళ్ళు కాబట్టి శరీరంలో శక్తి బాగా ఉండేది. ఇప్పుడు పాలిష్ బియ్యం, దాన్ని బాగా సానబట్టి అరగదీసి తెల్లగా వచ్చాక తింటున్నాం. ఏమి శక్తి ఉంటుంది? అప్పటి కాలంలో 6 నెలల పంట, ఇప్పటి కాలంలో 3 నెలల పంట. ఏడ శక్తి ఉంటుంది? అప్పట్లో సహజమై ఉన్నటువంటి ఎరువుతో పంటలు పండించేవారు. ఇప్పుడంతా కృత్రిమ ఎరువులతో పండిస్తున్నటువంటి ధానం, దాని శక్తి ఉంటుంది. ఈ ప్రకారముగా మానవుడు శక్తిహీనుడిగా తయారైపోయాడు. కాబట్టి అలసులు, మందబుద్ధి, జ్ఞాపకం ఉండదు. ఒక శ్లోకం కంఠస్థం చేశామనుకోండి, పొద్దున్నే చూసుకుంటే పై పాదమో కింద పాదమో పోయి ఉంటుంది. మందబుద్ధి, అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు. అల్పతరాయువులు పూర్వకాలం 100 ఏళ్ల కాలం కూడా ఎంతో శక్తివంతంగా జీవించేవారు. కళ్ళకు అద్దాలు లేకుండా, పన్నులు బాగా ఉండి, దేహంలో శక్తి ఉండి, బస్తా బియ్యం కూడా అట్లా ఎడం చేతి ఎత్తి పెట్టగలిగేటువంటి శక్తి గలవాళ్ళు అప్పుడు. మరి ఈనాడు 50 ఏండ్లు వస్తే 100 ఏండ్లు అయినట్లే, అట్లయిపోయిన పరిస్థితి. అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు, ఉగ్ర వ్యాధులు. పూర్వకాలంలో ఎవరికైనా షుగరు వచ్చినా, బీపీ వచ్చినా ఆశ్చర్యపడేవారు. ఏమిరా నీకు షుగర్ వచ్చిందటగా అనేవాళ్ళు. ఆనాటి కాలంలో షుగర్ వస్తే ఆశ్చర్యం. ఈనాటి కాలంలో షుగర్ లేదు అని చెప్పారంటే షుగర్ లేదా నీకు అనే పరిస్థితి. ఆశ్చర్యమైపోయింది. షుగర్ లేకపోయినా, బీపీ లేకపోయినా ఆశ్చర్యం ఇప్పుడు. ఈ విధముగా దీర్ఘ వ్యాధులు, కొన్ని వ్యాధులు అయితే బంధువులాగా చూసిపోయి నిదానముగా వస్తూ ఉంటాయి. పంటి నొప్పి, కాలు నొప్పి, పొట్ట నొప్పి, తలనొప్పి, ఇలాంటివన్నీ కూడా వచ్చి చూసిపోతూ ఉంటాయి. కొన్ని వ్యాధులైతే రావటం తప్ప వాటికి పోవటం తెలియదు. 1 వే, పద్మవ్యూహలం పోయినట్లుగా. ఏమే రోగమా, నువ్వు వచ్చి చాలా కాలం అయిపోయింది కదా, ఇట్లాగే కూర్చున్నావే అని చెప్పి అన్నాడు అనుకో, ఏమయ్యా నువ్వు పోయేవాడివేగా, ఇద్దరిని కలిసే పోదాం అనే కోణములో వ్యాధులు వచ్చి కూర్చుంటున్నాం అన్నాయి. ఉగ్ర వ్యాధులు, అలసులు, మంద బుద్ధిబలు, అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు, మందభాగ్యులు, సుకర్మములెవ్వియుజేయజాలరీ కలియుగ మందు మానవులు. కనుక ఈ కలియుగంలో ఉన్నటువంటి మానవులను ఉద్ధరించటానికి సాక్షాత్ శ్రీమన్నారాయణుడే కృష్ణావతారముగా వచ్చి మనకి చక్కటి సందేశాన్ని అందించాడు, భగవద్గీతను అందించాడు. కనుక ఆ విధముగా భగవంతుడు సాకారమూర్తిగా లోకములో భగవద్గీత రూపముగా ఉన్నాడు. కాబట్టి భగవంతుని అవతారము అన్నట్లుగా భగవద్గీత అవతారము. కాబట్టి భగవద్గీతను మనం గీతా జయంతి అని చెప్పంటూ ఉన్నాం. అందుచేత పవిత్రమై ఉన్నటువంటి విధానముగా ఉన్న గ్రంథం. అలాంటి భగవద్గీతను ఎంతోమంది మహాత్ములు అధ్యయనం చేశారు, అమృతాన్ని సేవించారు. అద్వైతామృతవర్షిణి భగవద్గీతే భవద్వేషిణి, అద్వైతామృతవర్షిణి. అద్వైత అమృతం. దేవదానవులు కష్టపడి క్షీరసాగరం మధించి అమృతాన్ని వాళ్ళు సాధించారు. ఒకవేళ ఆ అమృతాన్ని సేవించే ఉద్దేశం ఉన్నట్లయితే ఈ లోకంలో పుణ్యకార్యములు ఆచరించి పుణ్యం సంపాదించుకుని స్వర్గలోకానికి పోవాలి. ఒకవేళ స్వర్గలోకానికి పోయినప్పటికీ కూడా అమృతం పోతారా అనేది కూడా సందేహమే. ఒకవేళ ఆ అమృత భాండం కాస్త ఎప్పుడో తాగేసే ఉండవచ్చు, వాళ్ళు మొత్తం ఖాళీ ఉండి ఉండవచ్చు. కానీ ఈ లోకములో మరి చక్కగా భగవంతుడు మనకి అమృత భాండాన్ని అందించాడు. ఎంతమంది సేవించినా తరగనటువంటి అమృత భాండం. అనేక మంది మహాత్ములు, తత్వవేత్తలు, ఋషులు, యోగులు, పండితులు, యోగులు, భక్తులు ఎంతోమంది ఆ భగవద్గీత అమృతాన్ని సేవించి ధరించారు, సర్వసంగ పరిత్యాగులైపోయారు. కనుక స్వరూప స్వభావం, స్వరూప స్థితిని పొందింపజేసేటువంటిది భగవద్గీత. 18 అధ్యాయాలతో ఉన్నటువంటిది భగవద్గీత. వేదవ్యాసుల వారికి 18 అని చెప్పనంటే ఒక ప్రీతి ఆయనకి. ఎందుకో
అందువల్ల మరి చూసినట్లయితే 18 పురాణములు, 18 భారత పర్వములు, 18 పర్వములు, కురుక్షేత్ర సంగ్రామం రోజులు కూడా 18 రోజులు. ఆ సంగ్రామంలో పాల్గొన్నటువంటి సైనికులు కూడా 18 అక్షోహిణీయులు. భారతం యొక్క మధ్యలో ఉన్నటువంటి భగవద్గీత ఇరుసేన సమూహములో ఆవిర్భావమైనటువంటి భగవద్గీత, ఇది కూడా 18 అధ్యాయాలు కలిగి ఉన్నది. కనుక ఈ 18 అని చెప్పనంటే మరి మనలో కూడా మోక్షమును పొందే విధానములో 18 మెట్లు అధిరోహించాల్సి ఉంటుంది. అయ్యప్ప స్వామి గుడికి కూడా మెట్లు 18 ఉంటాయి. అట్లాగా బ్రహ్మప్రాప్తిని పొందేటువంటి వారు కూడా 18 మెట్లను అధిరోహించాల్సి ఉంటుంది. కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు, ప్రాణవాయువులు 15, మనస్సు, బుద్ధి, అహంకారం. వీటిని దాటినట్లయితే అతడు బ్రహ్మప్రాప్తిని పొందుతున్నాడు, మోక్షాన్ని పొందుతున్నాడు. ఆ విధముగా వేదవ్యాసుల వారు మరి దాంట్లో ఉన్నటువంటి ఒక పారమార్థిక అంశాన్ని చక్కగా మనకి రూపకంగా అందించాడు. కనుక మనం మోక్షాన్ని పొందాలంటే, బ్రహ్మైక సిద్ధిని పొందాలని చెప్పనంటే మరి భగవద్గీత 18 అధ్యాయాలు అధ్యయనం చేయాలి. దానివల్ల చక్కటి అవగాహన కలుగుతుంది, పరోక్ష జ్ఞానం కలుగుతుంది. ఆ తర్వాత లోన ఉన్నటువంటి కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు, ప్రాణవాయువులు, మనస్సు, బుద్ధి, అహంకారం దాటినట్లయితే అట్టివాడు మరి బ్రహ్మమునందు లీనమై బ్రహ్మస్వరూపుడై భాషిస్తాడు. అట్టి బ్రహ్మజ్ఞానిగా మార్చటానికి భగవద్గీత అనేటువంటిది లోకంలోకి వచ్చింది. పరమాత్మ దానిని ఆవిర్భింపజేశారు. భగవద్గీత చూసినట్లయితే మరి ఉపక్రమోపసంహార ఏకత కలిగి ఉంటుంది. షడ్లింగాత్మికం భగవద్గీత అని చెప్పని అంటారు. ఉపక్రమోపసంహార ఏకత, అభ్యాసము, ఫలము, అపూర్వత, అర్ధాపత్తి, ఉపపత్తి, అనుపలబ్ధి, ఇట్లా షడ్లింగాత్మికముగా ఉండేటువంటిది భగవద్గీతగా మహాత్ములు బోధిస్తారు. ఉపక్రమోపసంహార ఏకత అని చెప్పనంటే చూడండి, భగవద్గీత ప్రథమాధ్యాయం పేరు విషాదయోగం, చివరి అధ్యాయం పేరు మోక్ష సన్యాస యోగం. విషాదముతో ఆరంభం చేయబడింది, మోక్షముతో ముగిసింది. ఇది భగవద్గీత. కాబట్టి భగవద్గీత అంటే మానవుని జీవన విధానం. మానవుని జీవన విధానము కూడా దుఃఖముతో ఆరంభం చేయబడుతుంది. పుట్టగానే బిడ్డ ఏడుస్తాడు, దాని జన్మ దుఃఖము అని చెప్పినారు. జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునః పునః సంసార సాగరం దుఃఖం. కాబట్టి బిడ్డ భూమి మీద పడగానే వాడు ఏడవటం ఆరంభం చేస్తాడు. కాబట్టి మానవుని జీవన విధానము దుఃఖముతో ఆరంభం చేయబడింది. కనుక చిన్నప్పుడు వాడు ఏడుస్తాడు. కారణం ఏంటంటే ఇంద్రియ వికాసం లేదు, మనోవికాసం లేదు, బుద్ధి వికాసం లేదు, సత్య జ్ఞానం లేదు, తెలియని తనముతో ఉన్నటువంటి దానము. కాబట్టి మరి పసితనములు ఏడటం జరుగుతుంది. అదే ఏడుపుని మానవుడుగా ఉన్నటువంటి వాడు కంటిన్యూ చేయకూడదు. ఎందువల్లంటే మరి వయసు వచ్చిన తర్వాత ఇంద్రియ వికాసం కలిగింది, మనోవికాసము, బుద్ధి వికాసము, సత్య జ్ఞానాలని తెలుసుకునే విధానము. మన చుట్టూ మహాత్ములు, యతీశ్వరులు, సాధువులు, సన్యాసులు, ప్రవరాజకులు, విద్వసత్తములు, విదుషిమనులు, విద్వరేణ్యులు, పండితులు, జ్ఞానులు, యోగులు ఎంతోమంది ఉన్నారు. ఇంతమందిని చుట్టూ పెట్టుకుని మరి భగవద్గీత, ఉపనిషత్తులు, ఎన్నో గ్రంథాలని దగ్గర పెట్టుకుని ఇంకా ఏడుస్తున్నాము అని చెప్పనంటే ఇది పెద్ద అజ్ఞానం. చిన్నప్పుడు ఏడ్చామంటే చిన్న అజ్ఞానం, వయసు చాలదు, సత్యాలు గ్రహించే అవకాశాలు ఉండవు, ఇంద్రియ వికాసం ఉండదు, మనోవికాసం ఉండదు, బుద్ధి వికాసం ఉండదు, దేహ వికాసం లేదు. కనుక ఈ ప్రకారముగా ఉన్నది. కాబట్టి ఆ కాలంలో ఏడ్చావు అంటే ఒక అర్థం దానికి ఉన్నది. ఒకవేళ పెద్ద అయిన తర్వాత ఏడవాల్సి వస్తే ఏడు. దేనికోసం ఏడవాలి? పరమార్థం కోసం ఏడవాలి. కనుక ఆ ప్రకారముగా మోక్షం కోసముగా మహాత్ముల ఆశ్రయాన్ని పొంది దానికోసం పరితపించాలి. అది దుఃఖం అంటే.
కాబట్టి ఈ ప్రకారముగా ఏ యొక్క దుఃఖం జీవితంలో వచ్చిందో ఆ దుఃఖాన్ని పోగొట్టేటువంటిది భగవద్గీత. అందుచేత వయసు పైబడిన తర్వాత వయసు తగు విధముగా వచ్చినప్పుడు యవనంలోనే మానవుడు చక్కగా భగవద్గీతను అధ్యయనం చేయాల్సి ఉంటుంది, జ్ఞానాన్ని సంపాదించుకోవాల్సి ఉంటుంది. అట్టి భగవద్గీత రాదా, గీతాశాస్త్ర పరిచయం లేదా, ఏమవుతుంది జీవితం అంతా కూడా జన్మతో వచ్చిన దుఃఖం అదే కంటిన్యూషన్ అయిపోతుంది. జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునః పునః సంసార సాగరం దుఃఖం. పుట్టిన కాడి నుంచి ఏడవడమే పనిగా పెట్టుకుంటాడు. చిన్నప్పుడు కాబట్టి పెద్దగా ఏడిచాడు, పెద్ద అయిన తర్వాత పెద్దగా ఏడిస్తే ఇంట్లో వాళ్ళు వీధిలో వాళ్ళు ఊరుకోరు. అందువల్ల గుట్టుగానో రట్టుగానో ఏడిచి మొహం తుడి చేసుకుంటూ ఉంటాడు. కారణం ఏంటంటే భగవద్గీతను అధ్యయనం చేయకపోవటం వల్ల పుట్టుకతో వచ్చినటువంటి దుఃఖం అది అట్లాగే కంటిన్యూషన్గా జరుగుతూ ఉన్నది. ఎన్ని వచ్చినా దుఃఖమే, ఎన్ని సంపదలు వచ్చినా, ఎన్ని భోగభాగ్యాలు వచ్చినా. ఈ ప్రకారముగా అనేక విషయాలలో మానవుడు దుఃఖాన్ని పొందుతూ ఉంటాడు. కారణం ఏంటంటే భగవద్గీతను అధ్యయనం చేయకపోవడం కారణముగా. తరతి శోకం ఆత్మవితో, ఆత్మవిత్ ఆత్మజ్ఞాని తరతి శోకం, శోకమును దాటుతున్నాడు అంటుంది శాస్త్రం. అందుచేత ప్రతి మానవుడు కూడా ఇంద్రియ వికాసం, మనోవికాసం, బుద్ధి వికాసం రాగానే చక్కగా వాళ్ళు భగవద్గీతను అధ్యయనం చెయ్యాలి. లేక ఇంట్లో ఉన్న పెద్దలైనప్పటికీ కూడా వాళ్ళైనా వాళ్ళ చేత భగవద్గీత చదివించాలి, గీతార్థాన్ని వాళ్ళకి ప్రబోధింప చేయాలి. అలా చేసినట్లయితే వాళ్ళు చక్కగా మానసికంగా ఎదిగే అవకాశం ఏర్పడుతుంది, సత్యాసత్య జ్ఞానములు గుర్తించే అవకాశం ఏర్పడుతుంది, ధర్మాధర్మాలు తెలుసుకునే అవకాశం ఏర్పడుతుంది. మంచిగా జీవితాన్ని సన్మార్గంలో పయనింపజేసుకుంటారు, పెద్దలను గౌరవిస్తారు, అమ్మా నాన్న గౌరవిస్తారు, చక్కగా వాళ్ళని పూజ చేస్తారు, వృద్ధాప్యంలో కాపాడతారు. ఈనాడు మరి వృద్ధుల పరిస్థితి ఏమైపోయింది, పిల్లలుండి కూడా వాళ్ళు చూస్తున్నా బిడ్డలకు అంటున్నారు, కానీ తర్వాత వాళ్ళు నిర్దాక్షిణ్యంగా తీసుకుపోయి వృద్ధాశ్రమాలలో పెట్టేస్తున్నారు. కారణం ఏంటంటే బిడ్డలకు సంపదలు ఇచ్చామే కానీ సంస్కారం ఇవ్వలేదు. సంస్కారం ఇచ్చినట్లయితే వాళ్ళు ఆ ప్రకారంగా పెద్దల పట్ల ప్రవర్తించరు. కాబట్టి సంపదలు ఇచ్చారు, ఆ సంపదల మత్తులో మునిగిపోయి తల్లి తండ్రి అనేటువంటి భావం లేకుండా మాతృదేవో భవ, పితృదేవో భవ, తల్లి దైవము, తండ్రి దైవం అనే భావాలు పూర్తిగా కోల్పోయి వీళ్ళు మాకు అడ్డము అనేటువంటి ఉద్దేశంతో తీసుకుపోయి వృద్ధాశ్రమాల్లో పెట్టేస్తున్నాడు. కారణం ఏంటి? పిల్లలకు తల్లిదండ్రులు భగవద్గీత అనే శాస్త్రాన్ని ఇవ్వకపోవటం, సంస్కారాన్ని ఇవ్వకపోవటం, సంపదలు మాత్రమే ఇవ్వటం. ధనమెచ్చిన మదమెచ్చును, మదమెచ్చిన దుర్గుణంబులు మానక హెచ్చున్. ఎప్పుడైతే సంపదలు ఇచ్చారో ఇక వాళ్ళు మిమ్మల్ని లెక్క చేస్తారా? కాబట్టి వాళ్ళకి మనం ఇవ్వాల్సింది భగవద్గీత. గమనించండి, ఈ పూట గీతా జయంతి, గీతా జయంతి రోజున గీతా పారాయణం చేస్తున్నాం, బాగానే ఉన్నది. ఆ పారాయణ విధానం మన ఇంట్లో బిడ్డలకు కూడా మనం ఇచ్చినట్లయితే వాళ్ళు మంచిగా ఎదిగే అవకాశం ఏర్పడుతుంది. మీ ఇంటి ముందు ఒక మొక్క పెడతారు, ఆ మొక్క పెరగటానికి ఏం చేస్తాం? కర్ర కడతాం, పాదు చేస్తారు, ఎరువు వేస్తారు, నీళ్లు పోస్తారు, అన్నీ చేస్తారు. దాంతోపాటు కర్ర కూడా గుచ్చి ఆ కర్రకు ఆ మొక్కని కడతారు. ఎందుకు? ఆ మొక్క వంకర పోకుండగా సాపీగా పెరగటానికై ఆ ప్రకారముగా కర్ర కడతా ఉన్నావే. ఈనాడు ఎదిగేటువంటి బిడ్డలకు ఏమి కర్ర కట్టాం? కాబట్టి వాళ్ళ బుద్ధులు వంకరలా పోతా ఉన్నాయి. పెద్దలంటే గౌరవం లేదు, తల్లిదండ్రుల పట్ల గౌరవం లేదు, శాస్త్రం పట్ల విశ్వాసం లేదు, భగవంతుని పట్ల నమ్మకం లేదు, కేవలం సంపదలు మాత్రమే కావాలి. ఈ ప్రకారముగా పోయేటువంటి వారు మరి పెద్దవాళ్ళని గౌరవించే విధానం ఉంటుందా?
అందుచేత బిడ్డలు పెరిగేటప్పుడే నువ్వు మొక్క పట్ల ఎంత శ్రద్ధ వహించి అది సాఫీగా పెరగటానికి ప్రయత్నం చేశావో, అట్లాగా పిల్లలు ఎదిగేటువంటి యొక్క వయసులో ఉన్నప్పుడే చక్కగా వారికి భగవద్గీత అనేటువంటిది వారికి అందించినట్లయితే వాళ్ళు మంచిగా జీవితములు ఎదిగే అవకాశము ఏర్పడుతుంది. అందుచేత భగవద్గీత ఉన్నది సమస్త మానవాళి దుఃఖాన్ని పోగొట్టడానికి భగవద్గీత వచ్చింది. అందువల్ల భగవద్గీత దుఃఖముతో ఆరంభం చేయబడింది. అర్జునుడు ఏడ్చాడు. ఎప్పుడైతే భగవద్గీతను విన్నాడో ఆ దుఃఖం అంతా కూడా మానుకున్నాడు. కృష్ణ, మోహముతో ఏడ్చానయ్యా నేను. నష్టో మోహ స్మృతి లబ్ధ్వా త్వత్ప్రసాదాన్మయాచ్యుత. నష్టో మోహ స్మృతిర్లబ్ధ. స్మృతి జ్ఞానాన్ని పొందాను స్వామి, మోహములో మునిగి ఏడ్చాను. కానీ మీ ఉపదేశం వల్ల మీరిచ్చిన జ్ఞానంతో నా కండ్ల ముందున్నటువంటి పొరలు మొత్తం తొలగిపోయాయి, నా మోహం మొత్తం పోయింది. కరిష్యే వచనం తవ అన్నాడు. ఆ ప్రకారముగా మోహాన్ని పోగొట్టి చక్కటి జ్ఞానాన్ని అందించేటువంటిది భగవద్గీత. కాబట్టి మరి దుఃఖముతో ఆరంభం చేయబడ్డటువంటి భగవద్గీత మోక్షముతో ముగిసింది అని చెప్పనంటే, మన జీవితము కూడా దుఃఖముతో ఆరంభం చేయబడ్డటువంటి జీవితం మోక్షముతో ముగియాలి. పుట్టగానే బిడ్డ ఏడుస్తాడు. ఏమని? క్వా 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 క్వా. వాడు ఏడుపు ఎట్లా ఉంటుంది గమనించండి. క్వా అంటే ఎక్కడా ఎక్కడా ఎక్కడా. తన తల్లి కడుపు లోపల మును చూసిన విభుడు, తన తల్లి కడుపు లోపల. ఆ బిడ్డలు తల్లి కడుపులో ఉన్నప్పుడు జ్ఞానం కలుగుతుందట. తెలివి కలిగినప్పుడు ఆ తెలివితో చూస్తారు, ఏమిటి ఇదంతా కూడా నరకం, ఈ వేదన, ఈ బాధ, గర్భవేదన, గర్భ నరకం ఏమిటి దేవుడా అని చెప్పని వాళ్ళు ఏడుస్తారు. అట్లా భగవంతుని మొరబెట్టుకుని ఆ విధంగా పుట్టగానే వాడు క్వా క్వా ఎక్కడా ఎక్కడా దేవుడు ఎక్కడని ఏడుస్తాడు. ఆ తర్వాత మరి పసిబిడ్డప్పుడు ఏడిచాడు. ఇక ఆ తర్వాత అక్కడి నుంచి ఏడుపులు మారిపోయాయి. దానం కోసం ఏడుపు, చదువు కోసం ఏడుపు, ఉద్యోగాల కోసం ఏడుపు, పెళ్ళాం కోసం ఏడుపు, పిల్లల కోసం ఏడుపు. ఇక్కడి నుంచి ఏడుపులు వాళ్ళ మీద పోయాయి. పుట్టినప్పుడేమో క్వా 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 దేవుడు ఎక్కడ దేవుడు ఎక్కడ అని ఏడిచాడు. తెలివి లేనప్పుడు ఆ విధంగా ఏడిచాడు. తెలివి వచ్చిన తర్వాత ఇక సంపదల కోసం ఏడుపు, ధనము కోసం ఏడుపు, ఉద్యోగాల కోసం ఏడుపు, పిల్లల కోసం, బాహ్య పదార్థాల కోసం ఏడుస్తూ ఉన్నాడు. పరమాత్మ కోసంగా పరితపించటం లేదు. అందువల్ల పరమాత్మ కోసం పరితపించినట్లయితే జ్ఞానం కలిగే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునః పునః సంసార సాగరం దుఃఖం. పుట్టినప్పుడు ఏడ్చాడు, పెరిగిన తర్వాత ఏడ్చాడు, చివరికి పోయేటప్పుడు కూడా పోతున్నానో అని చెప్పి ఏడుస్తూనే పోయాడు. జీవితమంతా కూడా ఏడవగా 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 ఏడిపోయితే వాడు ఏడ్చి 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 చివరికి మిగిలిపోయి ఏడుపు ఇంకా మిగిలిపోయి వెళ్ళిపోయాడు. ఆ మిగిలిన ఏడుపుని బంధువులు చుట్టూ కూర్చొని ఆ సశేషాన్ని వీళ్ళు పూర్తి చేస్తారు. కనుక లోకంలోకి వచ్చింది ఏడవటానికి కాదు, ఉన్న ఏడుపుల్ని పోగొట్టుకోవటానికి వచ్చాం. ఆ దుఃఖాన్ని పోగొట్టేటువంటి విధానం ఒక భగవద్గీతకు మాత్రమే ఉన్నది. అందువల్ల దుఃఖములను పోగొట్టుకుని శాశ్వత ఆనందాన్ని పొందేటువంటి ఉద్దేశం కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా భగవద్గీతను ఆశ్రయించాలి. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అనన్యాశ్చింతయంతో మాం, అనన్య భావనతో భగవంతుని ఆరాధించేటువంటి వారి యోగక్షేమములు పరమాత్మ నేను చూసుకుంటాను అన్నాడు. కనుక మనం భక్తి భావన కలిగి భగవంతుని ఆరాధించే విధానముగా ఉండాలి. భక్తి జ్ఞాన వైరాగ్య ప్రాప్తి రస్తని అంటూ ఉంటారు మహాత్ములు కూడా. భక్తి జ్ఞాన వైరాగ్యములు మూడు కూడా జీవితంలో ఉండాలి.
కాబట్టి ప్రకారముగా భగవద్గీత శాస్త్రాన్ని అధ్యయనం చేసేటువంటి వారు కూడా యోగులవుతారు. తస్మాత్ యోగి భవార్జున, పరమాత్మ అన్నమాట. అర్జున యోగివి కావయ్యా అన్నాడు. తస్మాత్ యోగి భవార్జున, యోగివి కా. ఎంతకాలం ఈ భోగాల్లో ఉంటాం? భోగే రోగ భయం. ఈ భోగాల్లో పోయే కొద్దీ రోగాలు వస్తూ ఉంటాయి. యోగాన్ని ఆశ్రయించామా సమస్త దుఃఖాలన్నీ కూడా దూరం అయిపోతాయి. కాబట్టి దుఃఖములు పోగొట్టి మరి ఆ మోక్షాన్ని పొందింపజేయటానికై మనకు ఈ భగవద్గీత అనేటువంటిది చక్కగా వచ్చింది. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః. దీన్ని చర్మ శ్లోకము అని చెప్పని అంటారు. ఈ ఒక్క శ్లోకాన్ని జీవితంలో మనం గనక చక్కగా ఆచరించినట్లయితే మోక్షయిష్యామి మా శుచః, మోక్షం పరమాత్మ ప్రసాదిస్తాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య, అన్ని వేళలా భగవంతుడే అనేటువంటి భావన ఉండాలి. భగవత్ శరణాగత విధానం. ఏ వ్యవహారములో ఉన్నప్పటికీ కూడా మనస్సు లోపల భగవంతుని నామమే ఉండాలి, భగవంతుని స్మరణే ఉండాలి. ఆ విధముగా ఉన్నట్లయితే జీవితం అంతా కూడా పావనమైపోతుంది, పవిత్రమవుతుంది. ఏ కర్మ మనల్ని అంటే అవకాశం ఉండదు. ఆ విధముగా సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అనేటువంటి విషయంలో భక్తి భావనగా చెప్పుకున్నట్లయితే నువ్వు ఏ కార్యములో ఉన్నా, ఏ వ్యవహారములో ఉన్నా, ఎటు నడుస్తూ ఉన్నా మన మనస్సు మాత్రం భగవంతుని వైపే తిరిగి ఉండాలి, భగవంతుని స్మరిస్తూ ఉండాలి, భగవంతుని చింతిస్తూ ఉండాలి అనేటువంటి ఒక భక్తి భావన. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ. మాం ఏకం, ఏకం అంటే బ్రహ్మం, సాకారమై ఉన్నటువంటి కృష్ణ భగవానుల వారిని సేవించటం ఒక ఉపాసనా మార్గముగా ఉన్నటువంటి విధానము. కృష్ణుడు అని చెప్పనంటే బ్రహ్మము, నిర్వికారమై నిరాకారమై సప్రకాశమై చేతనాత్మికమై నామరూపరహితమై సర్వాధిష్టానమై ఉన్నటువంటి స్వరూపం బ్రహ్మము. ఏకమేవా ద్వితీయం బ్రహ్మ. సకల ఉపనిషత్తులు బోధించేటువంటిది ఈ బ్రహ్మజ్ఞానమే. భగవద్గీత బోధించింది కూడా బ్రహ్మజ్ఞానం. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం. భగవద్గీత అంటే ఏమిటి? బ్రహ్మ విద్య. కనుక బ్రహ్మ ప్రతిపాదన, బ్రహ్మమును పొందటము అనేటువంటి అంశాన్ని గీత ప్రధానముగా బోధించేటువంటి విషయం. అందువల్ల మరి బ్రహ్మముగా చెప్పబడేటువంటి వస్తువే భగవంతుడు, అదే కృష్ణ భగవానుడు. సర్వవ్యాపకమై ఉన్నటువంటి ఆ బ్రహ్మమే దేవదేవుడు. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. సర్వక్షేత్రేషు, అన్ని దేహాలలో ఉన్నటువంటి క్షేత్రజ్ఞం లోన ఉన్న ఆత్మను మాం విద్ధి, నన్నుగా తెలుసుకొనుము. గీత 13వ అధ్యాయం. అన్ని దేహాలలో ఉన్నటువంటి ఏ ఆత్మ అయితే ఉన్నదో ఆ ఆత్మ నన్నుగా తెలుసుకొనుము. క్షేత్రజ్ఞం ఏకవచనం అది. సర్వక్షేత్రేషు ఇది బహువచనం. క్షేత్రేషు సప్తమి భక్తి బహువచనం. క్షేత్రజ్ఞం ఏకవచనం. అనగా క్షేత్రములు అనేకమున్నాయి, కానీ క్షేత్రజ్ఞుడు ఒక్కడే. అన్ని దేహాలలో ఉన్నటువంటి ఆ దేవదేవుడు ఒక్కడే బ్రహ్మము. సర్వవ్యాపకమై ఉన్నటువంటి ఆ బ్రహ్మము ఈ శరీరములో ఆత్మ అనే పేరుతో పిలువబడుతూ ఉన్నది. ఇదే మాట మనకి ఉపనిషత్తులు బోధిస్తూ ఉన్నాయి. మాండూక్యోపనిషత్తు. సర్వం ఏతత్ బ్రహ్మ అయం ఆత్మ బ్రహ్మ అన్నాడు. సర్వం ఏతత్ బ్రహ్మ, బ్రహ్మం అంతటా వ్యాపకమై ఉన్నది. అంతటా వ్యాపకమై ఉన్నటువంటి ఆ బ్రహ్మమే అయం ఆత్మ, ఈ దేహములో ఉన్నటువంటి ఆత్మ.
ఇదే మాట పరమాత్మ గీత 13వ అధ్యాయంలో క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు, అన్ని దేహాలలో ఉన్నటువంటి క్షేత్రజ్ఞుడు ఆత్మ మాం విద్ధి నన్నుగా తెలుసుకొను అన్నప్పుడు బ్రహ్మము కృష్ణుడు అని చెప్పనంటే మూల పదార్థం బ్రహ్మం. మాం ఏకం శరణం రజ, మాం ఏకం నన్నొక్కడినే ఆశ్రయించు అని చెప్పిన అర్థం ఏమిటి? ఏకమై ఉన్నటువంటి అద్వితీయమై ఉన్నటువంటి ఆ బ్రహ్మమును ఆశ్రయించటం. ఆశ్రయించే విధానములో సర్వధర్మాన్ పరిత్యజ్య, సమస్త ధర్మాలని వదిలిపెట్టి భగవంతుణ్ణి ఆశ్రయించాలి అని చెప్పనే మాటకు ఇక్కడ మరి వ్యావహారికముగా తీసుకున్నట్లయితే కొన్ని ఆక్షేపణలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ పారమార్థికముగా గ్రహించినట్లయితే అర్థం సరిపోతుంది. ఏమిటని చెప్పనంటే భగవంతుడు జీవుడికి ఇచ్చేటువంటి సందేశం, ఓ జీవుడా, నా వైపుకు కాకుండా నీవు అనాత్మ వైపుకు పయనిస్తూ ఉన్నావు. స్థూల దేహము సూక్ష్మదేహము ఏవైతే ఉన్నాయో ఇంద్రియాత్మికమై ఉన్నటువంటి సూక్ష్మదేహం వైపుకు పయనిస్తూ ఉన్నావు. ప్రపంచం వైపు పోతూ ఉన్నావు, విషయాల్లోకి పోతూ ఉన్నావు. ఈ ప్రకారముగా మన శరీరములో ఉన్నటువంటి సకల ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాటి వాటి స్వాభావికములతో ప్రవర్తిస్తూ ఉన్నాయి. నేత్రాది ఇంద్రియములకు విషయములు గ్రహించేటువంటి విధానం ప్రకృతి పరంగా స్వాభావికముగా వచ్చింది. అవి ఆయా ధర్మములు కలిగే ఉన్నాయి. దర్శించటం నేత్రము ధర్మం, వినటం శ్రోత్రము ధర్మం, వాసన గ్రహించటం ఘ్రాణం యొక్క ధర్మం, రసాన్ని గ్రహించటం జిహ్వ యొక్క ధర్మం. ఇట్లాగ ఏవైతే ఉన్న ఇంద్రియాలు, మనం ఆ ఇంద్రియాలతో సంబంధం పడి ఈ వ్యవహారాల్లోకి పోయి దుఃఖాలు పొందుతూ ఉన్నాం. అందుచేత స్వామి చెప్పే మాట, అయ్యా వ్యవహారం వైపుకు పోమాక నా వైపుకు రా, నివృత్తి మార్గంలో పయనించు. ప్రవృత్తి మార్గంలో పోయావా దుఃఖం, నివృత్తి మార్గంలో పయనించావా మోక్షం. ప్రవృత్తించ నివృత్తించ కార్యాకార్యే భయాభయే బంధం మోక్షం చయావేతి బుద్ధి సా పార్థ సాత్వికి. ప్రవృత్తించ బంధం, నివృత్తించ మోక్షం. కాబట్టి మోక్ష ఇష్యామి, మోక్షం ప్రసాదిస్తాను నీకు. ఎట్లా ఉన్నట్లయితే నివృత్తించ మోక్షం. ఇంద్రియాల ఆశ్రయముతో విషయాల్లోకి పోయామా అది ప్రవృత్తి. హంస యొక్క ఆశ్రయంలో ఉండి నివృత్తి మార్గంలో పయనించామా అది మోక్షం. సంకల్ప త్యాగం మోక్షం, సంకల్పాలతో ఉండటం బంధం. అందువల్ల 6వ అధ్యాయం బోధిస్తున్నది సర్వ సంకల్ప సన్యాసి యోగారూఢ. నహ్య సన్యాస సంకల్ప యోగి నభవతి కశ్చన, నహి అసన్యాస సంకల్ప, అసన్యస్త సంకల్ప త్యాగము చేయకపోతేవా యోగి నభవతి, యోగివి కాజాలవు అని చెప్పిన అంటాడు. ఈ ప్రకారముగా మనసు అనేటువంటి వస్తువుని ప్రకృతి వైపుకు పోనివ్వకుండగా నివృత్తి మార్గములో పయనింపజేసేటువంటి యొక్క మార్గం యోగ మార్గము. మయ్యేవ మన ఆదత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అతవోర్ధ్వం న సంశయ. అర్జున, నీ మనస్సుని నా యందు ప్రవేశింపచేయి, నీ బుద్ధిని నా వైపుకు తిప్పి నాలో ప్రవేశింపచేయి. అట్లా మనస్సుని బుద్ధిని నాకు సమర్పించినట్లయితే నివసిష్యసి మయ్యేవా, నీవు నాయందే ఉంటావు. నేనే నీవు, నేనే నీవు. స్వరూప భావన, స్వరూప స్థితి. కాబట్టి ఇక్కడ సర్వధర్మాన్ పరిత్యజ్య అనేటువంటి చర్మ శ్లోకముగా చెప్పేటువంటి దాంట్లో భక్తి పరమగా చెప్పేటువంటి అంశము ఉన్నప్పటికీ కూడా దాంట్లో జ్ఞాన అంశమును ప్రధానముగా తీసుకోవలసి ఉంటుంది. కనుక ఈ జీవుడు ఇంద్రియాలతో సంబంధం పడి, దేహముతో సంబంధం పడి వ్యవహారంలోకి పోయి ఈ లంపటల్లో మునుగుతూ ఉన్నాడు, సంసారాదులలో మునుగుతూ ఉన్నాడు, ప్రాపంచిక వస్తువుల్లో మునుగుతూ ఉన్నాడు, విషయాలలో మునుగుతూ ఉన్నాడు. ఆ విధముగా పోయేటువంటి ఆ జీవుడు ఎప్పటికైనా ఉద్ధారకం చేసుకునే విషయంలో మనస్సుని తన వైపుకు తిప్పుకుని నివృత్తి మార్గంలో పయనింపగలిగితే
మాం ఏకం శరణం వ్రజ. ఏకమై ఉన్నటువంటి బ్రహ్మమును శరణ వేడినట్లయితే మోక్షయిష్యామి, వానికి మోక్షం సంప్రాప్తమవుతుంది. స్వరూప జ్ఞానాన్ని పొందినప్పుడు లోన ఉన్నటువంటి అజ్ఞానం అంతరిస్తుంది. అజ్ఞానం ఉన్నంతకాలం జీవునికి జన్మల తప్పో. అవిద్యోపాధికో జీవ అన్నారు. అజ్ఞానం ఉన్నంతకాలం జీవత్వం ఉంటుంది. జీవత్వం ఉన్నదా కర్మవాసనలు ఉంటాయి. కర్మవాసనలు ఉన్నాయా తిరిగి మళ్ళీ పుట్టాల్సి వస్తుంది. ఎప్పుడైతే నివృత్తి మార్గంలో స్వరూప భావాన్ని పొందామో, బ్రహ్మభావన పొందామో, అట్టి బ్రహ్మ జ్ఞానము ద్వారా లోన ఉన్న అనాదిగా ఉన్న అజ్ఞానం అంతా కూడా అంతరింపబడుతుంది. సూక్ష్మ దేహములో చేరి ఉన్న కర్మవాసనలన్నీ కూడా దగ్ధం చేయబడతాయి. ఎప్పుడైతే అజ్ఞానం తొలగిపోయిందో, కర్మవాసనలు నశించాయో, అప్పుడు వానికి మోక్ష ఇష్యామి మా శుచ. అది మోక్షము. జీవ బ్రహ్మైక్య విధానం. జీవో బ్రహ్మైవ నాపర. జీవుడు బ్రహ్మమే అయిపోతూ ఉన్నాడు. ఈ ప్రకారముగా బోధించేది చరమ శ్లోకం. అందుచేత భగవద్గీతను చక్కగా అధ్యయనం చేయాలి. మరి దాంట్లో ఉన్న అర్థాన్ని తెలుసుకోవాలి. పరమాత్మ చెప్పినటువంటి యోగ మార్గాన్ని అవలంబించాలి. భగవద్గీత అంతా కూడా యోగం. సాంఖ్యయోగం, కర్మయోగం, జ్ఞానయోగం, అక్షర ఆత్మ సంయమ యోగం, కర్మ సన్యాస యోగం, అక్షర పరబ్రహ్మ యోగం, రాజవిద్య, అన్నీ కూడా యోగాలు. యోగం యోగం యోగం. తస్మాత్ యోగి భవార్జున యోగివికా. భగవంతుడు ఎత్ర యోగీశ్వర కృష్ణ అని యోగయోగీశ్వరుడు కృష్ణ భగవానుడు. ఆ యోగము ద్వారా బ్రహ్మమే తానై ఉన్నటువంటి విధానం. కాబట్టి యోగీశ్వరుడు కాబట్టి భగవద్గీతలో మరి ఎత్ర యోగీశ్వర కృష్ణ అని చెప్పనే మాట. తన యోగీశ్వరుడై యోగ శాస్త్రాన్ని బోధించాడు. అయ్యా మీరు కూడా యోగులు కాండి అన్నాడు. కాబట్టి భోగ సంబంధ జీవన విధానంలో ఉన్నంతకాలం ఈ భోగబంధాలు పట్టి పీడిస్తాయి, బాధిస్తాయి. మృత్యు సంసార సాగరాత్. మృత్యు రూపమై ఉన్నటువంటి సంసారమునందే మనం ఈదులాడుతూ ఉంటాం. మృత్యు సంసార సాగరాత్తు. కనుక మృత్యురూపమైనటువంటి సంసార సాగరం అని చెప్పినంటే భవసాగరం. పుట్టటము చావటం, పుట్టటము చావటం అనేటువంటి ఈ సాగరము నుండి పరమాత్మ ఉద్ధరిస్తాడు. ఎవరైతే భక్తిపూర్వకముగా భగవంతుని ఆరాధిస్తారో, సోహం భావ ధ్యానముతో ఆరాధిస్తారో, అట్టి వారిని భగవంతుడు ఉద్ధరించి తనలో లయింపజేసుకుంటాడు. స్వరూప భావంలో లయమైపోతాడు. ఈ ప్రకారముగా అనేక అంశములతో భగవద్గీత కొనసాగింది. జ్ఞానగంగ. ఒక్కొక్క శ్లోకం, ఒక్కొక్క మంత్రం. ఒక్కొక్క శ్లోకాన్ని మనం మంత్రముగా జపించాలి. దాంట్లో ఉన్న అర్థాన్ని గ్రహించాలి. జీవితంలో అనుష్ఠింప చేయించాలి. ఈ ప్రకారముగా చేసినట్లయితే మన జీవితమే భగవద్గీత అయిపోతుంది. తరిస్తాం. సంసార సాగరం ఘోరం తర్తుం ఇచ్చతి యో నరః గీతానావం సమాసాధ్య పారం యాతి సుఖేన సహ. సంసార సాగరం ఘోరం తర్తుం ఇచ్చతి యహ నరః. ఏ నరులైతే తర్తుం ఇచ్చతి తరించాలి అనేటువంటి అపేక్ష ఉంటుందో, గీతానావం సమాసాధ్య అట్టివారు గీత అనే నావను ఆశ్రయించాలి. కనుక ఈ భవసాగరము దాటాలి అనేటువంటి అపేక్ష ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా గీత అనేటువంటి నావను ఆశ్రయించినట్లయితే పారం యాతి సుఖేన సహా. పారం అంటే అవతల దరి. అవతల దరి బ్రహ్మతీరం చేరే విధానం, దాన్ని పారము అన్నారు. మనం ఈ రోజున గీత పారాయణం చేస్తున్నాం కదా. ఇది ఇక్కడ స్వామివారు పారం అన్నారు.
అదే పదం ఇక్కడ కూడా వాడతాం మనం. గీత పారాయణం అంటాం. ఆలయాలలో, ఆశ్రమాలలో ఈ రోజున అందరూ కూడా 18 అధ్యాయాలు చక్కగా పారాయణం చేసే విధానం ఉంటుంది. పారాయణ అనంతరం కృష్ణ భగవానుల వారిని పూజ చేస్తాం, ఆరాధిస్తాం. ముక్కోటి ఏకాదశి పూట గీతా జయంతి కాబట్టి గీత పారాయణం చేస్తాం. కాబట్టి గీత పారాయణం చేయటం వల్ల మనకేమవుతుంది? చక్కగా మంచి పుణ్యం లభ్యమవుతుంది, భగవద్ అనుగ్రహం సిద్ధిస్తుంది. కానీ ఇక్కడ గీత పారాయణం అనే పదంలో ఉన్నటువంటి పారమార్థిక అంశం చూసినట్లయితే, పారా అంటే అవతల దరి. మనం యువతల దరిలో ఉన్నాం, దుఃఖ తీరంలో ఉన్నాం, ప్రపంచ తీరంలో ఉన్నాం, మిథ్యా తీరంలో ఉన్నాం, అనాత్మ తీరములో ఉన్నాం, మాయా తీరములో ఉన్నాం, సంసార తీరములో ఉన్నాం, విషయ తీరములో ఉన్నాం. నిరంతరముగా బాధలు, వేదనలు, దుఃఖములు, అలసట, అనేక రకాలుగా జీవుడు నానా దుఃఖాలు పొందుతూ ఉన్నాడు, బాధలు పొందుతూ ఉన్నాడు. కనుక ఈ సంసార తీరములో, మిథ్యా ప్రపంచ తీరములో, విషయ తీరములో, అనాత్మ తీరములో ఉన్నంతకాలం మానవునికి వేదనలు, బాధలే. ఈ తీరము నుండి మనం అవతల ఒడ్డుకు చేరుకోవాలి. అవతల దరి అంటే బ్రహ్మ తీరము. బ్రహ్మమున్నటువంటి దరి ఒడ్డు. అవతల ఒడ్డున బ్రహ్మం ఉన్నది, యువతల ఒడ్డున మనం ప్రస్తుతం ఇప్పుడు ఇంద్రియాలతో సంబంధం పడి, విషయాలతో సంబంధం పడి, సంసారం సంబంధం పడి, విషయ భోగములు, విషయ లంపటలు, ప్రపంచ విషయాలు, ఇట్లాగా ఇట్లతో మిళితమై ఉన్నటువంటి విధానముగా ఉన్నటువంటి మనము మరి చక్కగా యోగము ద్వారా మనం అవతల ఒడ్డుకి చేరినట్లయితే, ఏ మహాత్మునాశ్రయించి శరీరాధి సంఘ కోటి నెల్ల సంహరించి ప్రాభవమున మునులు పార మహాత్మ్యమును పొంది తిరిగి రాకయుందురలమి. ఏ మహాత్మునాశ్రయించి శరీరాధి సంఘ కోటి నెల్ల సంహరించి, భాగవతం చెప్పే మాట. ఏ మహాత్మునాశ్రయించి శరీరాధి సంఘ కోటి నెల్ల సంహరించి. శరీరాది సంఘం స్థూల దేహం, సూక్ష్మదేహం, కారణదేహం, అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం, పంచకోశాలను దాటి పంచకోశాతీతమై ఉన్నటువంటి ఆత్మ పదార్థ తీరానికి చేరుకోవాలి. ఇది ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రయాణం చేయాలి. బ్రహ్మపట్నము పోదమంటే దోవదెలియదు అన్నయ్య, సూటిగా చుక్కాని బట్టి నావ నడపవే చెల్లెలా అని మనకి పెద్దలు పాడుతూ ఉంటారు. బ్రహ్మపట్నము పోదమంటే, అందుచేత మనం మరి మన ప్రయాణం కొనసాగాలి, ధ్యానం కొనసాగాలి, యోగం కొనసాగాలి. అట్లాగా మనస్సుని అంతర్ముఖము చేసి ఆ ప్రయాణం చేసినప్పుడు ఈ ప్రకారముగా త్రిదేహాలని దాటుతూ ఉన్నాం. త్రిదేహములు, త్రివిధ అవస్థలు దాటి ఈ దేహత్రయానికి అవతల ఉన్నటువంటి బ్రహ్మము యొక్క స్థితి ఉన్నదో, ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్యు ముఖ్యతి. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ, బ్రాహ్మీ సంబంధమై ఉన్న ఆ స్థితిని పొందినప్పుడు నైనాం ప్రాప్యు ముఖ్యతి, మోహానికి గురికాడు. స్థిత్వాశ్యామంతకాలేపి, మరణ పర్యంతం జీవనముక్తుడై ఉంటాడు. దేహానంతరం విదేహముక్తుడై బ్రహ్మస్వరూపుడై వాడు ఉంటాడు. ఆ ప్రకారముగా ఆ బ్రహ్మము యొక్క తీరమును చేర్చేటువంటి విధానముగా ఉన్నటువంటి దానినే పారాయణము. పారా అంటే అవతల దరి, అయనం అంటే ప్రయాణం. ఇది చెయ్యాలి ముఖ్యంగా. ప్రతి సంవత్సరం మనం భగవద్గీత జయంతి రోజున గీత 18 అధ్యాయాలు పారాయణం చేసి గమ్మునుంటున్నాం. కాబట్టి ఆ పూట గీతా పారాయణం ఒక పఠనముగా చేసి భగవత్ కృపకు పాత్రులమై గీతా పారాయణ పుణ్యాన్ని సంపాదించుకుని ఆ పుణ్య బలముతో మన ప్రయాణం కొనసాగించాలి. హంస యొక్క ఆశ్రయంలో ఉండి స్థూలదేహము, సూక్ష్మదేహము, కారణదేహమును దాటి మహాకారణం అధిరోహించి
తురియ అతీతం యోగ సమాధిని సాధించుకోవాల్సి ఉంటుంది. ఆనాడే గీతా పారాయణం అనేటువంటిది పూర్తి అయినట్లు. గీత అని చెప్పనగా తరింపజేసేటువంటి భగవత్ శరణాగతి, నివృత్తి మార్గం, అంతర్ముఖ వృత్తి అనేటువంటిది గీత. అట్టి అంతర్ముఖ వృత్తి ద్వారా అవతల దరిని చేరే విధానంలో ప్రయాణం చేయాలి. ప్రతి ఒక్కరూ కూడా యోగ సాధన ద్వారా పంచకోశాలకు అవతల ఉన్నటువంటి తీరాన్ని చేరుకోవలసి ఉంటుంది. ఏతం అన్నమయం ఆత్మానం ఉపసంక్రమ్య ఏతం ప్రాణమయం ఆత్మానం ఉపసంక్రమ్య ఏతం మనోమయం ఆత్మానం ఉపసంక్రమ్య ఏతం ఆనందమయం ఆత్మానం ఉపసంక్రమ్య అంటుంది తైత్రీయోపనిషత్తు. ఈ ప్రకారముగా పంచకోశములకు అతీతమై ఉన్నటువంటి తత్వం బ్రహ్మతత్వం. ఆ బ్రహ్మతత్వమును చేరుకునేటువంటి ప్రయాణమే అయనము అన్నారు. పార అంటే అవతల దరి, గీత పార అయనము. కనుక ఈ చదవటము అనేటువంటి పఠన అనేటువంటి అంశం మనం పెట్టుకున్నప్పటికీ కూడా దాంట్లో ఉన్న పరమార్థాన్ని మనం గుర్తించి ఈ ప్రయాణం చేయాలి. నువ్వు ఎంతకాలం 18 అధ్యాయాలు పారాయణం చేసినా కానీ పుణ్యం మాత్రం వస్తుంది, మోక్షం మాత్రం వచ్చే అవకాశం లేదు. ఈ ప్రకారముగా నివృత్తి మార్గం అనేటువంటి యొక్క మార్గములో ఉండి భగవంతుడు బోధిస్తున్న అంశం ఇదే కదా. భగవద్గీతలో 6వ అధ్యాయం తీసుకో. సుషవు దేశే ప్రతిష్టాప్య స్థిరం ఆసనం ఆత్మనః నాత్యుచ్ఛ్రితం నాతి నీచం శైలాజన కుశోత్తరం తత్రైకాగ్రం మనః కృత్వా యతచిత్తేంద్రియ క్రియ ఉపవిశ్వాసనే యుంజాతి యోగం ఆత్మవిశుద్ధయే. తత్రైకాగ్రం మనః కృత్వా యతచిత్తేంద్రియ క్రియ ఉపవిశ్వాసనే యుంజాతి యోగం ఆత్మవిశుద్ధయే. సమం కాయ శిరోగ్రీవం ధారయన్ అచలం స్థిరః సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్. ఇది స్వామి చెప్పేటువంటి మాట భగవద్గీతలో. ఇంద్రియాని పరాన్యాహు ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరా బుద్ధి యో బుద్ధేః పరతస్తు సహ ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా సంస్థభ్యాత్మానం ఆత్మనః. విషయాల కంటే ఇంద్రియములు వేరు, ఇంద్రియాల కంటే మనస్సు వేరు, మనసు కంటే బుద్ధి వేరు, బుద్ధి కంటే ఆత్మ వేరు. యో బుద్ధేః పరతస్తు సహ. కనుక విషయాల నుంచి ఇంద్రియాలకు, ఇంద్రియాల నుంచి మనస్సుకి, మనస్సు నుంచి బుద్ధికి, బుద్ధి నుంచి ఆత్మలో చేరిపోవటమే భగవద్గీత బోధించేటువంటి గీతా పారాయణం. మనం ఏం చేస్తూ ఉన్నాం? బుద్ధి నుంచి మనస్సుకి, మనస్సు నుంచి ఇంద్రియాలకు, ఇంద్రియాల నుంచి విషయాల్లోకి ఇటు పోతా ఉన్నాం. ప్రవృత్తి మార్గంలో పోతా ఉన్నాం. కనుక ప్రవృత్తి మార్గం ప్రపంచం, నివృత్తి మార్గం భగవంతుడు. భగవన్ మార్గములో నడిపించేది భగవద్గీత. ఆ మార్గంలో పోవటమే గీత పార అయనము. పార అంటే అవతల దరి చేరుకోవాలి, ఆనంద తీరం చేరుకోవాలి. మనం దుఃఖ తీరంలో ఉన్నాం. ఈ ప్రపంచం అంటే ఏమిటి? దుఃఖం. దుఃఖాలయం అశాశ్వతం. స్వామి వారు పెట్టిన బోర్డు 8వ అధ్యాయం. దుఃఖాలయం అశాశ్వతం. ఈ ప్రపంచానికి పరమాత్మ బోర్డు పెట్టాడు. ఏమని చెప్పానంటే దుఃఖాలయం. ప్రపంచంలో ఉన్నాం అనుకో, ఏం చేస్తూ ఉంటాం? ఏడుస్తూ ఉంటాం. దుఃఖాలేక. సుషుప్తావస్థలో ఉన్నావు, దుఃఖం ఉందా? సుషుప్తి నుంచి బయటకు వచ్చావా? దుఃఖాలన్నీ కూడా ఆరంభం. మనసు సుషుప్తి ఎందన సిమరగ్గిన నేమియి తోపకుండు నమ్మనమటు మేలు కొన్నను సమస్త జగంబులు గలిగి దోచు. కాబట్టి ఈ ప్రకారముగా ప్రపంచములో ఉన్నంతకాలం ఈ దుఃఖములు తప్పవు. దుఃఖాలయం అశాశ్వతం. రెండవ మాట అశాశ్వతం. ఎంత కాపాడుకోవాలి అనుకున్నప్పటికీ కూడా అవి ఉండేటువంటివి కావు. అవి కల్పనా మాత్రములు. అవన్నీ మాయ చేత కల్పింపబడ్డాయి.
మాయే లేదు. లేని మాయతో కల్పింపబడ్డాయి. ఇవి మరుక్షణంలో మాయమైపోయేటువంటి అవి పట్టుకుని మనం కూర్చున్నాం ఎక్కడ. పోతున్నాయో 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 పోతున్నా, ఇది ఏడుపు. పోతున్నాయో అంటే పోకుంటాయో ఏమన్నా? ఎందుకు వచ్చాయి? పోవటానికే వచ్చాయి. విశ్వంలో ఏది ఉండదు, అన్ని పరిణామశీలం. జా అంటే పుట్టటం, గత్ అంటే పోవటం. అందువల్లే ఈ విశ్వానికి పేరు పెట్టారు జగత్ అని. జా అంటే వచ్చింది, గత్ అంటే పోయింది. కానీ వీడేడుపు ఏమిటి? పోయిందో. ఇది ఏడుపు. వచ్చినప్పటి నుంచి చనిపోయేదాకా ఇదే ఏడుపు. పోయారో పోకుండా ఉంటుంది. వచ్చిన వాడు పోతాడు, వచ్చిన వస్తువులు పోతాయి. ఇది ప్రవాహం, ఉండదు. జగత్తులో ఏది కూడా శాశ్వతంగా ఉండదు. రైల్వే స్టేషన్లో చూస్తే బండ్లు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఈ బండి పోవాలిగా, ఆ బండి రావాలంటే పోయాయో అని చెప్పనంటే అవి పోతాయి అంతే. వచ్చిన బండి ఉండదు, అక్కడ పోతూ ఉంటుంది. అట్లాగే లోకంలో కూడా వ్యక్తులు వస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు. పదార్థాలు వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి. కనుక వాటి మీద మనసు పెట్టాల్సింది ఎక్కడ? హంస మీద, భగవన్నామం మీద పెట్టాలి మనస్సు. దైవం మీద పెట్టాలి, అక్కడ పెట్టాల. ఈ వచ్చే పోయే వస్తువుల మీద మనసు పెట్టాడు. పోయాడో ఇదో పెద్ద ఏడుపు అయిపోయింది వీడికి. జీవితం అంతా ఏడవటమే పనిగా పెట్టుకున్నాడు ఆ పని. ఎంత ఏడ్చినా అవేవి ఉండవు, ఎవడు మిగలడు. అందరూ పోయేవాళ్ళే, అన్నీ పోయాయి. అందువల్ల పరమాత్మ దానికి బోర్డు పెట్టాడు, దుఃఖాలయం అశాశ్వతం. ఏది జీవితంలో శాశ్వతముగా ఉండవు. కనుక మనం ఆ వైపుకు తిరిగి కూర్చున్నాం. అటు కాదయ్యా, నువ్వు ఈ వైపుకి తిరిగి కూర్చో. నివృత్తి మార్గంలో తిరిగి కూర్చో, హంస యొక్క ఆశ్రయంలో తిరిగి కూర్చుంటే నీ ప్రయాణం వల్ల పారమార్థికం వైపుకి ప్రయాణం ఆరంభం చేయబడుతుంది. ఆ విధంగా చేయటమే పార అయనం. గీత అంటే అంతర్ముఖ వృత్తి, నివృత్తి మార్గము, హంస. ఆ హంస యొక్క ఆశ్రయమే గీత. పార అంటే బ్రహ్మము యొక్క తీరము, అయనము అంటే ప్రయాణము. కనుక ఈ ప్రయాణం చేయటానికి మనకు మహాత్ములు ఈ పదాన్ని ఆరూపకంగా పెట్టుకొచ్చారు. కాబట్టి ఈ రోజున మనం చక్కగా 18 అధ్యాయాల శ్లోకాలని పారాయణం చేయటమే పనిగా పెట్టుకోవటం చేస్తాము. ఈరోజు గీతా జయంతి కాబట్టి అందరూ కూడా చక్కగా సామూహికంగా భగవద్గీతను పారాయణం చేసే విధానం ఉండాలి. ఈ పారాయణం చేసినట్లయితే శ్లోకాలు బాగా వచ్చే అవకాశం ఉంటుంది. పిల్లలు కూడా శ్లోకాలు నేర్చుకునే అవకాశం ఏర్పడుతుంది. ఆ శ్లోకాలు వచ్చినట్లయితే మనకున్న శోకాలు మొత్తం కూడా పోయే అవకాశం ఏర్పడుతుంది. కనుక శ్లోకములు నేర్చుకోవటానికి గల విధానములో ఒక గీతా పారాయణగా పెట్టుకుని ఆ తర్వాత గీతా అర్థాలని అధ్యయనం చేసి తెలుసుకుని ఆ గీతలో స్వామి చెప్పినటువంటి మార్గం ఏమిటో ఆ మార్గంలో పయనించే విధానముగా పోవటమే ఆనాడు నిజమైనటువంటి గీతా పారాయణము. అది చేయనంతకాలం అటుంటాం చెప్పండి. మామూలుగా భగవద్గీత పారాయణం చేస్తాం కదా. తొలిగా ధృతరాష్ట్రవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామకాహ పాండవాశైవ కిమకురు సంజయ అని ఆరంభం చేస్తాం. ఆ విధంగా చేసిన తర్వాత చివరిదాకా పయనిస్తాం, చివరిదాకా వెళ్తాం. విషాదయోగం, సాంఖ్యయోగం, కర్మయోగం, జ్ఞానయోగం, కర్మ సన్యాస యోగం, ఆత్మ సంయమ యోగం, విజ్ఞాన యోగం, అక్షపరబ్రహ్మ యోగం, రాజవిద్య, విభూతి యోగం, విశ్వరూపం, భక్తి యోగం, క్షేత్రజ్ఞ, గుణత్రయ విభాగ యోగం, పురుషోత్తమ ప్రాప్తి యోగం, దైవాస సంపత్తి విభాగ యోగం, శ్రద్ధాత్రయ విభాగ యోగం, మోక్ష సన్యాస యోగం, పైనుంచి చివరకు పోయి సంజయ భవాచ యత్ర యోగీశ్వరః కృష్ణః యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయో భూతి ధ్రువాని తిరుమతిర్మమ. భగవద్గీత పారాయణం సమాప్తి.
కదా, అంతే కదా. మొదట్లో ఏం చేశాం? సంజయవ ధృతరాష్ట్రవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామకాహ పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ఆరంభం చేశారు, బాగా ఉంది. ఈ ప్రయాణం చేసి చేసి చివరికి ఏమవుతారు? ఎడపోతారు. ఎత్ర యోగీశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ. ఆడపోయారు కదా, అక్కడ ఆగాలిగా, ఆడాగారా? మళ్ళీ ఏం చేశారు? మరలా మొదటికి వచ్చారు. మొదటికి వచ్చి అర్జున విషాదయోగ ధృతరాష్ట్రవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామకాహ పాండవాశైవ కిమకురు సంజయ. ఆడుకొచ్చి ఆగుతారు ఆ పని. చివరిదాకా పోయిన వాళ్ళు తిరిగి మరలా వచ్చి మొదటి కాడే ఉంటారు, ఎక్కడే వస్తారు. ధృతరాష్ట్రవాచ ఆడుకొచ్చి ఆగుతారు. ఏమిటని చెప్పానంటే, మనం ఎంత చేసినా కానీ చివరికి మనం ఉన్నటువంటి స్థానం ఇదే అని మనం చెప్పుకోవటానికి చేస్తున్న పని. ధృతరాష్ట్రవాచ, ధృతరాష్ట్రుడు అంటే అర్థం ఏమిటి? అంధుడు, జ్ఞానచక్షువు లేకున్నటువంటి జీవుడు, లోన ఉన్న జీవుడే ధృతరాష్ట్రుడు. ఆనాటి కాలంలో ధృతరాష్ట్రుడు ఒక్కడే ఏమో, ఈనాటి కాలంలో ప్రతి జీవుడు ధృతరాష్ట్రుడే. ఎవరికైతే స్వరూప జ్ఞానం అనేటువంటి కన్ను లేదో, విమూఢాన అనుపశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుష. ఆ జ్ఞానచక్షువు లేకపోవటమే ధృతరాష్ట్రత్వము అని అర్థం. తనవి కానటువంటి వాట్లను నావి అని చెప్పిన భావించుకోవటమే ధృతరాష్ట్రత్వం. ఈ విశ్వములో నావి అనేటువంటి ఏవీ లేవు. ఏవైనా విశ్వం ఉన్నది అని చెప్పి అనుకున్నట్లయితే ఇదంతా కూడా భగవంతుని సొత్తు. భూమి ఆపః నలః వాయుః కమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయం మే భిన్న ప్రకృతి అష్టదా. 8 విధములుగా ఉన్నటువంటి ప్రకృతి, భిన్న ప్రకృతి అష్టదా మే అని స్వామి చెప్పారు గీతలో. నాది అన్నాడు. ఈ భూమి నాది, జలము నాది, అగ్ని నాది, వాయువు నాది, ఆకాశం మొత్తం కూడా మే భిన్న ప్రకృతి అష్టదా. ఇది అంతా కూడా మే నాది. కనుక ఈ విశ్వంలో నాదనేటువంటిది ఏదీ లేదు. విశ్వంలోకి వచ్చాము అని చెప్పనంటే విశ్వం వాడుకోవచ్చు, అంతవరకు తన వ్యవహారం కోసంగా వాడుకోవచ్చు. దేని మీద మోహభావం ఉండకూడదు. ఆ వచ్చినటువంటి మానవుడు ఏం చేసుకోవాలి, ఏం చేసుకుంటే జీవితం పావనమవుతుంది, ధన్యమవుతుంది, తరిస్తుంది అనే విషయాల మీద ఆలోచన చేసి జ్ఞానమును సంపాదించుకునే ప్రయత్నం చేయాలి తప్ప ఈ భౌతికమై ఉన్నటువంటి ప్రాపంచిక వస్తువులను సమకూర్చుకోవడమే పనిగా పెట్టుకున్నాం. సంపాదించుకుంటాం, మన పేర్ల మీద రాసుకుంటాం, ఇవన్నీ నావి అని చెప్పుకుంటూ ఉంటాం. ఈ విధముగా భావించడమే ధృతరాష్ట్రత్వము. తనది కాని వస్తువుని నాదిగా భావించుకునే విధానమే ధృతరాష్ట్రత్వము. ఈశావాస్యం ఇదం సర్వం అంటుంది ఈశావాస్యోపనిషత్తు. ఈశావాస్యం ఇదం, ఈ నామరూపాత్మికమై ఉన్నటువంటి విశ్వమంతా కూడా సర్వేశ్వరుని యొక్క సొత్తు. నేను కేవలం విశ్వంలోకి అతిథిగా వచ్చాను, 3 పూట్ల ఉండిపోవటానికై వచ్చాను. నేనుండేది ఇక్కడ 3 పూటలే. బాల్యం ఒక పూట, యవనం ఒక పూట, వృద్ధాప్యం మరొక పూట. అయిపోయింది, వెళ్ళిపోవాల్సిందే. ఆ వాస్తవాన్ని గ్రహించి ఈ విశ్వంలోకి వచ్చాము అంటే దేనికోసం వచ్చాను, ఎందుకోసం వచ్చాను, ఏం చేసుకోవడానికి వచ్చాను, ఏం చేసుకుంటే మోక్షం లభిస్తుంది అనే విషయముగా మరి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆలోచించుకోవాలి. మోక్ష మార్గంలో పయనింపగలగాలి. అలాగా కాకుండా కేవలం ఈ మోహాదులలో మునిగిపోయి ఉన్నటువంటి విధానమే ధృతరాష్ట్రత్వము. ఈ దేహ వ్యామోహములో, ఈ విషయ వ్యామోహములో, అనాత్మ సంబంధ వస్తువులు నావనే మోహభావాలలో మునిగిపోయి ఉన్నంతకాలం
ఈ ధృతరాష్ట్రత్వముతో ఉన్నటువంటి దానం కాబట్టి భగవద్గీత పారాయణం చేసే వాళ్ళు కూడా మా స్థలం ఇదేనయ్యా అన్నట్లుగా 18 అధ్యాయాలు పూర్తి చేసిన చివరికి వల్ల వచ్చేది ఎక్కడికి ధృతరాష్ట్రవాచ ఆడగొచ్చి ఆగిపోతారు. ఆ విధానం ఎప్పుడు పోతుంది అని చెప్పన్నట్లయితే భగవద్గీత పారాయణం, గీతా పారాయణం అన్న పదములో ఉన్నటువంటి పారమార్థిక అంశాన్ని గ్రహించి దాన్ని జీవితంలో అనుష్ఠించినట్లయితే, గీత అనగా అంతర్ముఖ వృత్తి, పారము అంటే అవతల దరి, అయనం అంటే ప్రయాణం, యోగము ద్వారా నివృత్తి మార్గములో పయనించి పంచకోశములకు అతీతమై ఉన్నటువంటి ఆత్మానుభవాన్ని ఎన్నడేది పొందుతావో ఆనాటితో నీకేమవుతుంది, భగవద్గీత గీత పారాయణం పూర్తయిపోతుంది. కాబట్టి ఇక మోక్ష సన్యాసం, మోక్షం అనేటువంటి పదము కూడా ఉండదిక. ఎందువల్ల నీవే బ్రహ్మము. ఇక బ్రహ్మానికి మోక్షం ఉంటుందా? నీవే మోక్ష స్వరూపుడివి. ఇక మోక్షం కావాలన్నటువంటి కోరిక కూడా పోతుంది. కాబట్టి మోక్ష సన్యాసం, ఆ కోరిక కూడా పోయింది. నువ్వు ఎట్లా ఉన్నావు? మోక్ష స్వరూపుడి. న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం న మంత్రో న తీర్థం న వేద న యజ్ఞాః అహం భోజనం నైవ భోజ్యం న భోక్తా చిదానందరూప శివోహం శివోహం. న మే ద్వేషరాగౌ న మే లోభమోహౌ మదో నైవ మే నైవ మాత్సర్యభావః న ధర్మో న కామో న ధర్మో న మోక్షః. శంకరాచార్యుల వారు న ధర్మో న మోక్షః. మోక్షం ఎక్కడ? ఇంకా తానే బ్రహ్మము. బ్రహ్మమే మోక్ష స్వరూపమే ఉన్నది. బ్రహ్మానికి మోక్షం ఇంకా ఉంటుందా? బ్రహ్మానికి మోక్షం ఇచ్చేవాళ్ళు ఎవరు ఉంటారా? కాబట్టి బ్రహ్మమే తానై ఉన్నప్పుడు ఇక ఆ కోరిక కూడా పోతుంది. మన టెంకాయ మీద పీసు మొత్తం పీకేస్తాం, మొత్తం పీకం, కొంచెం ఉంచుతాం. ఎప్పుడు దాకా ఉంచుతాం? అది టెంకి పగిలేదాకా ఉంచుతాం అంతే. టెంకి పగిలిందనుకో, కొబ్బరి దర్శనం అయ్యిందా, తీర్థం దర్శనం అయ్యిందా, ఇక ఈ పీసు కాస్త పీకేస్తాం, ఇక అది ఉంచం. అట్లాగా లోన ఉన్నటువంటి అహంకారం పగిలేదాకా ఈ మోక్ష అపేక్ష అనే కోరిక పీసు ఉండాలి. ఎప్పుడైతే లోన బాగా గట్టిపడి ఉన్నటువంటి అజ్ఞాన అహంకార టెంకి పగిలిందా, నిరహంకారమయ్యిందా, నిర్మమో నిరహంకార సహ శాంతిం అధిగచ్చతి. ఆ ప్రకారముగా అహంకారం లోన ఉన్న అజ్ఞానం అనే టెంకి పగలగొట్టామా, ఆ లోపల ఉన్నటువంటి శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి, బ్రహ్మానందామృత తీర్థం సేవించిన విధానం, ఆ ప్రకారముగా శుద్ధమై స్వచ్ఛమై ఉన్నటువంటి ఆ శుద్ధ బ్రహ్మములో చేరిపోయిన తర్వాత ఇంకా ఈ పీసు అవసరమా? ఆ చెప్పకున్న పీసు పీకి పక్కన మారేటి. అట్లాగా మోక్షం అనేటువంటిది కూడా బ్రాహ్మీ అనుభవాన్ని పొందిన తర్వాత ఆ కోరిక కూడా పోతుంది. కాబట్టి మోక్ష సన్యాసం, ఈ ప్రకారముగా మోక్ష స్వరూపులైపోతారు. కనుక పారమార్థిక తత్వానుభవాన్ని పొందండి అనేటువంటి భావన తెలియజేయటానికి గీత పారాయణం అనే పదం పెట్టారు. గీతా పఠనం అని అన్నట్లయితే కేవలం చదవటం అనే అర్థమే తీసుకునే అవకాశం ఉండేది. గీతా పఠనం అన్నట్లయితే గీతను చదవటం. మరి ఏమన్నాం ఇక్కడ? గీతా పారాయణం అన్నాం. అంటే అర్థం ఏంటి? పారా అంటే అవతల దరి, అయనం అంటే ప్రయాణం, మోక్ష తీరం చేరుకోవటం, పంచకోశములకు అతీతమై ఉన్నటువంటి స్వరూప భావాన్ని పొందటం. ఆ స్వరూప భావన పొందింప చేయటానికే భగవద్గీత ఆరంభమయ్యింది. ప్రతి శ్లోకములో ఉన్నటువంటి అర్థం అదే. బ్రహ్మాన్ని పొందు, బ్రహ్మమును పొందు అనేటువంటి భావన భగవద్గీతలో ఉన్నటువంటి అంశం. కాబట్టి ఇది శ్రీమద్ భగవద్గీత సుపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్ర. బ్రహ్మ విద్య, బ్రహ్మమును పొందింపజేసేటువంటి విద్య. కేవలం చదువుకుని ఆ పుస్తకాన్ని పక్కన పెట్టేసేసి దండం పెట్టి వెళ్ళిపోవటం కాదు.
ఆ చదువుకున్నటువంటి శ్లోకాలలో అర్థాలను తెలుసుకొని దాంట్లో స్వామి చెప్పిన ప్రకారముగా మన మనస్సుని ఇక లోపలికి పయనింప చెయ్యాలి. ఆ మనస్సుని నివృత్తి మార్గంలో పయనింప చెయ్యాలి. ప్రశాంత మనసంహీనం యోగినం సుఖం ఉత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతం అకల్మషం ప్రశాంత మనసంహీనం తత్రైకాగ్రం మనః కృత్వా యతచిత్తేంద్రియ క్రియః ఉపవిశ్వాసనే యుంజాత్ యోగం ఆత్మవిశుద్ధయే. అన్ని శ్లోకాలు చెప్పేది ఏంటంటే స్వరూప భావన పొందు, స్వరూప భావన పొందు, నీ ఉనికిలో చేరిపో, నీ నిజస్వరూపంలో చేరిపో అనేటువంటి భావం భగవద్గీతలో ఉన్నటువంటి అంశమంతా ఇదే. కర్మయోగం తీసుకో, జ్ఞానయోగం తీసుకో, కర్మ సన్యాస యోగం, విజ్ఞాన యోగం, అక్షర పరబ్రహ్మ యోగం, ఏ అధ్యాయం తీసుకున్నా కానీ అన్ని చెప్పేటువంటి మాటలన్నీ కూడా నువ్వు నివృత్తి మార్గంలో పయనించాలి. ధ్యానేనాత్మని పశ్యంతి, ధ్యానము ద్వారానే వాళ్ళు ఆత్మని పశ్యంతి, ఆత్మస్వరూపానుభవాన్ని పొందుతూ ఉన్నారు. యస్తవాత్మరతిరేవ స్యాత్ ఆత్మదుప్తశ్చ మానవః ఆత్మని సంతుష్టః తస్య కార్యం న విద్యతే. అస్తవాత్మరతి ఆత్మతృప్తి ఆత్మసంతుష్టి, ఆత్మయందు ఉన్నటువంటి విధానం, ఆత్మభావన, బ్రహ్మభావన, జ్ఞానములో చేరిపోయేటువంటి విధానం మనకి ప్రధానముగా భగవద్గీత చెప్పేటువంటి అంశము. కాబట్టి విధముగా గీత జయంతి అనేటువంటి విధానములో ఈ పూట అందరూ కూడా సామూహికంగా కూర్చొని భగవద్గీతల శ్లోకాలను పారాయణం చేసే విధానముగా పెట్టుకోవటం ఎంతో మంచిది. పారాయణం చేయటం కూడా మంచిది, శ్లోక పఠనం మంచిది. మీ బిడ్డలకు కూడా శ్లోకాలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే అంతటితో మన ప్రయాణం ఆగకూడదు. ఆ శ్లోక సంబంధమై ఉన్న అర్థాలని అధ్యయనం చేసి నిజమైనటువంటి గీత పారాయణము అనేటువంటిది మనం దాన్ని పొందాల్సి ఉంటుంది. అది పొందినప్పుడే నీకు గీతా పారాయణం పూర్తయినట్లు. అది చేయనంతకాలం ఎన్ని సంవత్సరాల పర్యంతం పఠనం చేస్తూ ఉన్నట్లయితే కేవలం శ్లోకాలు కంఠస్థం అవుతాయే తప్ప మన భగవద్గీత బోధించేటువంటి ఆ పరమ లక్ష్యాన్ని చేరుకునే అవకాశం మాత్రం మనకి ఉండదు. అందువల్ల భగవద్గీత పారాయణం చేయటం పుణ్యం, భగవద్గీత శ్లోకాలనే అర్థం అధ్యయనం చేయటం జ్ఞానం, ఆ శ్లోకాలలో బోధించేటువంటి భావాన్ని అనుష్ఠించి ఆచరించి నివృత్తి మార్గంలో పయనించటం మోక్షం. ఆనాడే మానవ జీవితం పరిసమాప్తి. అందువల్ల దుఃఖముతో ఆరంభం చేయబడ్డటువంటి మానవుని జీవితం మోక్షముతో ముగియాలి. అందుకోసం మానవ జన్మ వచ్చింది. ఒక మానవ జన్మలో మాత్రమే మోక్షం సాధించే అవకాశం. ఈ విశ్వములో ఉన్నటువంటి 83,99,999 రకాలు కలిగి ఉన్నటువంటి ఏ ప్రాణికోటి ఉన్నదో దేనికి అవకాశం లేదు. అలాంటి ఆ ప్రాణి కోటల నుంచి, ఆ ప్రాణుల నుంచి, ఆ జీవుల నుంచి దాటుకుని ఇప్పటికీ మానవ దేహంలోకి వచ్చావు. కళ్ళు తెరువు, జ్ఞానం సంపాదించు, ఆచరణలో పెట్టు, తరించే అవకాశం ఏర్పడుతుంది. తాత్సారం చేశావా? ఉన్న కాలం కాస్త అయిపోయిందా? ప్రమిదలో నూనె అయిపోయిందా? దీపం కొండెక్కిందా? ఈ దేహం కాస్త పోయిందా? మళ్ళా ఆసురీం యోనిం ఆపన్న మూఢా జన్మని 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 పోవటం. ఏ దేహాల్లో పడతాము, ఎక్కడెక్కడ పడతాము, ఏ శరీరాలు ధరుస్తాము. అందుచేత వచ్చిన అవకాశం, మానవ జన్మలో వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకున్నట్లయితే చక్కగా జీవితం పావనం చేసుకునే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఈ పూట భగవద్గీత జయంతి సందర్భముగా ఒక దీక్ష పూని గీతలో చెప్పిన అంశం ప్రకారముగా నేను నడుచుకుంటాను, నివృత్తి మార్గంలో పయనిస్తాను, స్వరూప భావాన్ని పొందేందుకు ప్రయత్నం చేస్తాననేటువంటి విధానముగా అందరూ కూడా మార్గంలో పయనించాల్సి ఉంటుంది. ఆనాడే మనం భగవద్గీత పారాయణం చేసిన వాళ్ళము స్వరూప భావాన్ని పొంది తరించే విధానం కలుగుతుంది.
మరి ప్రకారముగా భగవానుడు విశ్వంభరుడు కృష్ణ భగవానుడు ఇచ్చినటువంటి ఆ గ్రంథం పట్ల మనకి పూర్ణ విశ్వాసం ఉండాలి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఆ శ్రద్ధ ఉండాలి, ఆ నమ్మకం ఉండాలి, ఆ విశ్వాసం ఉండాలి. ఉన్నట్లయితే మనం ఆ గీతా శాస్త్రాన్ని అధ్యయనం చేసి మోక్ష మార్గంలో పయనించే అవకాశం ఏర్పడుతుంది. అలాంటి శక్తిని, భక్తిని, యోగ శక్తిని, ధ్యాన శక్తిని అందరికీ కూడా కృష్ణ భగవానుల వారు శ్రీమన్నారాయణుడు ప్రసాదించి సదా కాపాడునుగాక అని కోరుకుంటూ అందరికీ ఆయురారోగ్య భక్తి జ్ఞాన వైరాగ్యములు ప్రసాదించి ధ్యానానుష్ఠానము బ్రహ్మ విద్యాధ్యయనము చక్కగా గావించుకుని జీవితాన్ని పావనము ధన్యతను పొందింపజేసుకునేటువంటి మార్గములో మనకు శక్తిని సామర్థ్యాలు ప్రసాదించి ఎల్లవేళలా పరమాత్మ కృపతో మనం ముందుకు పయనించి మన లక్ష్యాన్ని చేరుకొని మోక్ష ధాములమై మోక్ష స్వరూపలమై భాషించుదుమగాక దైవానుగ్రహముతో అని చెప్పిన కోరుకుంటూ అలాంటి శక్తిని అమ్మవారు పరమేశ్వరుడు ప్రసాదించుగాక అని కోరుకుంటూ హరి ఓం తత్సత్ ఓం. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.